20 years of excellence. Sun International Institute of Tourism and Management. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఏఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సోల్మన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఏఐఎఫ్ అంటే ఏంటి అండ్ అది ఎవరికి సూటబుల్ అంటారు? చూడమ్మా, ఏఐఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఏఐఎఫ్ కూడా రెగ్యులేటెడ్ బై సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండర్లో ఇది నియంత్రించబడుతుంది. ఏఐఎఫ్లో మినిమం 1 crore ఇన్వెస్ట్మెంట్, 1 crore లోపు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు. అంటే ఎవరికి సూటబుల్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే సంస్థలు ఉంటాయి కదమ్మా, ఇన్స్టిట్యూషనల్ అంటే కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎవరైతే సంస్థలు నడుపుతారో వాళ్ళు, హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఎక్కువ డబ్బు ఉన్న ఇన్వెస్టర్స్కి సూటబుల్. అంటే 1 crore మినిమం అంటే కనీసం వాళ్ళ దగ్గర ఒక 20 కోట్లు, 10 దాన్ 10 crores ఉన్న వాళ్ళకి ఇది సూటబుల్. అంటే ఇది రిస్కీ ప్రోడక్ట్. ఇది అందరి కోసం కాదు, జనరల్ పబ్లిక్ కోసం కాదు. ఇది ప్రైవేట్లీ పూల్డ్ వెహికల్. అంటే కొద్ది మంది, ఒక 1000 మందికో 500 మందికో ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు లిమిటెడ్ పీపుల్ని నుంచి తీసుకుంటారనమాట. సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ నుంచి తీసుకుంటారమ్మా. అది ఈ ఏఎఫ్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 3 రకాల కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. అయితే కేటగిరీ 1 ఏమిటంటే, కేటగిరీ 1 ఏఎఫ్లో ఏం చేస్తారంటే అమ్మా, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్లో పెడతారు. వెంచర్ క్యాపిటల్ స్టార్టప్స్ ఎర్లీగా. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత వచ్చేవేమో అందరికీ, ఏ పబ్లిక్ అయినా అందులో షేర్ కొనుక్కోవచ్చు, ఓనర్ అవ్వచ్చు. ఇది స్టార్టప్స్లో పెడతారనమాట. స్టార్టప్ కొత్తగా వచ్చిన కంపెనీస్లో పెడతారు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. అలాగే ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, తర్వాత సోషల్ ఫండ్స్ అంటే సాంఘికంగా పరమైన ఫండ్స్, తర్వాత ఎకనామికల్లీ బెనిఫిషియల్ ఫండ్స్ ఉంటాయి. కొన్ని దేశాలు ఏం చేస్తాయి అంటమ్మా, ఇప్పుడు చూడండి, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కానీ, లేదంటే రెన్యూబుల్ ఎనర్జీ, తర్వాత సోలారు ఎనర్జీ, అంటే కొన్నిటికి ఏం చేస్తారంటే గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ కొన్ని కంపెనీస్ని ప్రోత్సహిస్తాయి, కొన్ని కంపెనీస్ని డిస్కరేజ్ చేస్తాయి. అంటే పర్యావరణానికి ఇబ్బంది అయినప్పుడు డిస్కరేజ్. అలా ఎకనామికల్గా బెనిఫిషియల్ ఫండ్స్ వీటిలన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఏది ఏఐఎఫ్ 1లో. తర్వాత ఏఎఫ్ కేటగిరీ 1లో వీటిలన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కేటగిరీ 2 ఏమిటంటే ప్రైవేట్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కేటగిరీ 2 డెట్ అంటే కంపెనీస్కి అప్పు ఇవ్వటం అనమాట. తర్వాత కేటగిరీ 3 ఏమిటంటే అమ్మా, లిస్టెడ్ అన్లిస్టెడ్. కేటగిరీ 3 లిస్టెడ్ కంపెనీస్, అన్లిస్టెడ్ కూడా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ లిస్ట్ కాకముందు అన్లిస్టెడ్ ఉంటాయి, దొరుకుతాయి. అందులో కొన్ని కంపెనీస్ లిస్ట్ అవ్వచ్చు, కొన్ని కంపెనీస్ వ్యానిష్ అవ్వచ్చు. అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. లిస్టెడ్ అన్లిస్టెడ్లు పెడతారు. అయితే కేటగిరీ 3లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే హెడ్జ్ ఫండ్స్. హెడ్జింగ్ అంటే ఏమిటంటే, ఇప్పుడు డెరివేటివ్స్ అంటే ఏమిటంటే అమ్మా, ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఉంటాయి కదా, ఇక్కడ లివరేజ్ తీసుకొని హెడ్జ్ ఫండ్స్ మన దేశం కంటే కూడా ఫారిన్లో విపరీతమైన ప్రాచుర్యం ఉంది. హెడ్జ్ ఫండ్స్ జనరల్గా హెడ్జ్ ఫండ్స్లో ఏం పెడతారంటే పెన్షన్ ఫండ్స్, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీసు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, ఎండోమెంట్ ఫండ్స్, తర్వాత హెచ్ఎన్ఐస్. ఓకేమ్మా, హెడ్జ్ ఫండ్స్లో వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు. పెన్షన్ ఫండ్స్ కావచ్చు, ఎండోమెంట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్ అండ్ హెచ్ఎన్ఐ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు. హెడ్జింగ్ అంటే ఏమిటంటే, ఇప్పుడు మనం ట్రేడింగ్ వద్దని చెప్పాక కామన్ పీపుల్కి, ఇక్కడ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా ఆల్రెడీ కొంత పోర్షన్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు ప్రైవేట్, మనకి లిస్టెడ్ అన్లిస్టెడ్లో. అవి తగ్గుతున్నప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, లేదంటే షార్ట్ పీరియడ్లో లాభాలు పొందడానికి ట్రేడింగ్ చేస్తారు. ఇక్కడ హెడ్జ్ ఫండ్స్లో వీళ్ళు ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు కాబట్టి ఇక్కడ కూడా రిస్క్ ఉంటుంది. కాకపోతే ఏమిటంటే వీళ్ళు ఒక నాలెడ్జ్తో చేస్తారు కాబట్టి వీళ్ళు ఏఎఫ్3. సో మనం ఏఎఫ్3 ఎవరి కోసం అంటే ప్రైవేట్లీ పూల్డ్ వెహికల్,
నాట్ ఫర్ ఆల్ పబ్లిక్, sophisticated investors, institutional investors and HNI investors. 3 types, category 1, 2 and category 3. కేటగిరీ 3లో ఏమిటంటే ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే ఫండ్ లెవెల్లోనే ట్యాక్స్ పే చేస్తారు. మళ్ళీ ఇన్వెస్టర్స్ తీసుకున్న తర్వాత ట్యాక్స్ పే చేసే పని ఉండదు. అంటే వచ్చిన ఏ రిటర్న్ అయినా కానీ ఫండ్ మెయింటైన్ చేస్తున్నప్పుడే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. అది కేటగిరీ 3లో అడ్వాంటేజ్. సో మినిమం 1 crore లాకింగ్ ఉంటాయి ఒక్కోసారి కొంతకాలం పాటు, ఎందుకంటే కొన్ని అన్లిస్టెడ్ లిస్ట్ కాకపోతే ఇబ్బంది అవుతుంది. హై రిస్క్ అనమాట ఇది, అంటే రిస్క్ని అర్థం చేసుకోవాలి. హై రిస్క్ ఉంటుంది అనమాట. తర్వాత హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే క్యాపిటల్ కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంటుంది లాంగర్ పీరియడ్ కోసం. ఒక్కోసారి షార్ట్ టర్మ్ కూడా బాగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆల్ పీపుల్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ HNI అండ్ ఇన్స్టిట్యూషనల్. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1 crore. ఇది ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఆల్టర్నేటివ్. అందుకే పేరులోనే ట్రెడిషనల్ అంటే స్టాక్స్ కొనుక్కోవటం. ఇది ఏంటి, ఆపర్చునిటీస్ ముందే కంపెనీస్ రాకముందే ఆపర్చునిటీ, ఏంజిల్ ఫండ్స్, అంకురాలు స్టార్టప్స్లో పెట్టేవి, ప్రైవేట్ ఈక్విటీ అని, గవర్నమెంట్ ఇన్ఫ్రా మీద ఇన్ఫ్రా ఫండ్స్ అని, సోషల్ ఫండ్స్ అని, ఎకనామిక్ బెనిఫిషియల్ ఫండ్స్ అని రకరకాలు ఉంటాయమ్మా. సో వీటిని ఏఐఎఫ్లు అంటారు. మనం ఇంకా ముందు ఇంకా ఏఐఎఫ్ల గురించి నాలెడ్జ్ చేద్దామమ్మా. సో దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ లిమిటెడ్ sophisticated investors, not for all. ఓకే సార్. సో అసలు ఏఐఎఫ్ అంటే ఏంటి అని చాలా చక్కగా చెప్పారు మన వ్యూవర్స్ అందరికీ. సో ఏఐఎఫ్ మీద మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కిందన్న నంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నది సార్ చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.